ఇండియా అనేది బ్రోకర్ కాదు రే, ఒక సూపర్ పవర్ సోవరెన్ స్టాండ్ ఇలా యావత్ ప్రపంచానికి. ఇది నువ్వు అర్థం చేసుకో. నాటోస్ న్యూ సెక్రటరీ జనరల్ ఎవరైతే ఉన్నారో మార్క్ రూట్, ఆయనకు ఇలా భారత్ ఒక మెసేజ్ ఇచ్చింది ఫ్రెండ్స్. న్యూ సెక్రటరీ జనరల్ అయినావు కదా అని చెప్పి కొత్త షీపుడు మంచిగానే ఊపుతుంది, కాదని అంటలేను. కాకపోతే చెత్త కూడా గంతనే ఇడిచిపెట్టిపోతుంది. నీ చరిత్రకు చెదలు పట్ట నువ్వు పోయి భారత్తోనే పెట్టుకున్నావు. 100% శాంక్షన్స్ పెడతానంటాడు భారత్ మీద, రష్యా నుంచి ఆయిల్ కొంటే. వెనకటికి యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఇట్లనే మాట్లాడాడు. ఇన్ఫాక్ట్ చెప్తే ఈ కోకిల ట్రంప్ నాలుకలకైనా మాట్లాడుతున్నాడు. ఇవాళ ఈ కోకిల కూ అనుకుంటా మాట్లాడుతున్నాడు. అది కూడా టారిఫ్లు కూడా 50 రోజుల్లో లేచి పడదొప్పుతారట అని చెప్పి భయపడేనిక ప్రయత్నం చేస్తున్నాడు భారతదేశానికి పోయి. అయితే ఒకటి గుర్తుపెట్టుకో మార్క్ రూట్, ఇండియా ఈజ్ అన్ ఇండిపెండెంట్ స్టేట్, నాట్ ఎ సబార్డినేట్ స్టేట్. కిసిక గులాం నై భారత్. భారత్ ఎవడు అయ్యా జాగిరి కాదు, భారత్ భారతీయులు. నీ అయ్యా జాగిరి కాదు, నీ ట్రంప్ జాగిరి కాదు. ఇది నువ్వు యాద పెట్టుకో. భారతదేశం అనేది ఇట్స్ ఇండిపెండెంట్ సోవరెన్ స్టేట్, నాట్ ఎ సబార్డినేట్ స్టేట్. ఇండియా ఎవరిని ఫాలో కాదు, యావత్ ప్రపంచం ఇండియాని ఫాలో అవుతున్నది ఇప్పుడు. ఇట్స్ ఎ సోవరెన్ రిపబ్లిక్ మిస్టర్ రూట్, యూ నీడ్ టు అండర్స్టాండ్.